దేవుని కృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఈ విధంగా ఆయన వాటిని నేర్చుకునే ఒక విశేషమైన సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మహోన్నతుని విద్యాలయము అని గత నెలలో 2 పాఠాలు మనం నేర్చుకున్నాం. ఈరోజు మరొక 2 పాఠాలు నేర్చుకున్నాం. మహోన్నతని విద్యాలయం, భౌతికమైన విద్యాలయాలలో భౌతికమైన విద్య నేర్పుతున్నారు. మహోన్నతుని విద్యాలయంలో దేవుని గురించిన జ్ఞానం అనేది మనకి లభిస్తుంది. అంటే ఈ సృష్టిని చూసి మానవ జాతి పాఠాలు నేర్చుకోవాలని లేఖనం సెలవిస్తున్నట్లు మనం పోయిన నెలలో పరిచయం చేసుకున్నాం. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియచే. భూమిని గురించి ధ్యానించిన యెడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలు నీకు దానిని వివరించును అని మాట్లాడారు. అంటే అడవి మృగాల చేత బోధించబడాలి, ఆకాశ పక్షులను చూసి నేర్చుకోవాలి అనే సందేశాన్ని గ్రంథం ఇస్తున్నట్లు మనం చూడవచ్చు. అంటే ప్రకృతిని చూసి, అంటే దేవుడు నిర్మాణం చేసిన ఈ సృష్టిని చూసి, ఈ ప్రకృతిని చూసి మనిషి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. వాస్తవానికి ఎన్నో పాఠాలు, గొప్ప గొప్ప పాఠాలు, అంటే తన ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైన పాఠాలు కూడా భౌతికంగా కాను, అలాగే ఆధ్యాత్మికంగా కాను కూడా ఈ ప్రకృతిని చూసి మనిషి ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. ఈరోజు ఒక చిన్న జీవిని చూసి మనం నేర్చుకునే పాఠాల గురించి కొద్ది నిమిషాలు ఆలోచించాలి. చీమలు నేర్పుతున్న పాఠములు. చీమలు నేర్పుతున్న పాఠం. ప్రతి దానికి ఒక శాస్త్రం ఉంటుంది. ప్రతి దాన్ని కూడా అధ్యయనం చేసి ఒక శాస్త్రాన్ని ఏర్పాటు చేసి పిలుస్తుంటారు. వృక్ష శాస్త్రాన్ని ఏమంటారు? వృక్ష శాస్త్రం ఉంది కదా, వృక్ష శాస్త్రాన్ని ఏమంటారు? బోటనీ. జంతు శాస్త్రాన్ని జంతు శాస్త్రం ఉంటుంది. అంటే దీన్ని బోటనీ అని పిలుస్తుంటారు. జువాలజీ అని పిలుస్తుంటారు. అలాగే పక్షులు కూడా ఒక శాస్త్రం ఉంది. పక్షులకు కూడా ఒక శాస్త్రం ఉంది. చీమలకు కూడా ఒక శాస్త్రం ఉంది. చీమల శాస్త్రాన్ని ఏమని పిలుస్తుంటారు? పక్షుల శాస్త్రాన్ని ఏమో ఆర్నిథాలజీ, చీమల శాస్త్రాన్ని ఏమో మిర్మికాలజీ అని పిలుస్తుంటారు. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి ఒక శాస్త్రం ఉంది కదా, తెలుసు. చదువుకున్న పిల్లలకైతే ఈ సంగతులు చాలా బాగా తెలుసు. ఈ మిర్మికాలజీ అంటే చీమల అధ్యయన శాస్త్రాన్ని మిర్మికాలజీ అని పిలుస్తుంటారు. అంటే సుమారు మనకు తెలిసిన చీమల జాతులు ఎన్ని ఉంటాయి? మనకు తెలిసిన చీమల జాతులు ఎన్ని? 2, 3 కదా. నల్ల చీమలు, ఎర్ర చీమలు, గండు చీమలు, చలి చీమలు ఉంటాయి కదా. అంటే మనకు తెలిసి ఒక 4-5 రకాలు కదా. కానీ సుమారు 82,000 రకాలు ఉన్నాయి. అంటే ఈ భూమి మీద ఇప్పుడు మనకు తెలిసి ఎన్ని రకాలు? 4-5 రకాలు.
కానీ సుమారు 82,000 రకాల జాతులు ఉన్నాయంటమ్మా. అంటే ఒక అంచనా ఏంటంటే అతిశయోక్తి కాదు, కానీ ఈ భూమి మీద ఉన్న మనుషుల బరువు కంటే చీమల బరువే ఎక్కువ ఉంటుంది. అంటే ఆ చొప్పున చీమలు ఎన్ని ఉంటాయి? ఈ భూమి మీద ఉన్న మనుషుల బరువు కంటే ఎవరి బరువు ఎక్కువ ఉంటుందో తెలుసా? చీమల యొక్క బరువే ఎక్కువ ఉంటుంది. అంటే ఎన్ని చీమలు ఉంటాయి? ఎన్ని బిలియన్లు 82,000 రకాల జాతులు. అంటే ఆ చీమల్ని అధ్యయనం చేస్తారు. ఆ చీమల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారంటే మిర్మికాలజీ అని పిలుస్తుంటారు. అంటే మొట్టమొదటగా చీమలని పరిశీలించిన వ్యక్తి ఎవరంటే ఆగస్ట్ ఫోరెల్. ఆగస్ట్ ఫోరెల్ అనే ఒక సైంటిస్ట్ ఎప్పుడు 1848 నుంచి 1931. 1848 నుంచి 1931. ఎప్పుడు ఇది? క్రీస్తు శకం. అంటే క్రీస్తు శకం 1848 1931 మధ్యలో బ్రతికిన శాస్త్రవేత్త అంటే ఆగస్ట్ ఫోరెల్. ఇతను మొట్టమొదట చీమల గురించి అధ్యయనం చేశాడు. ఈ శాస్త్రవేత్త చీమల గురించి అధ్యయనం చేసిన వ్యక్తి. ఈ మిర్మికాలజీ అనే పదాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మోర్టన్ వేలర్. మోర్టన్ వేలర్ అనే సైంటిస్ట్ ఆ అధ్యయనానికి పెట్టిన పేరేంటంటే మిర్మికాలజీ అని పేరు పెట్టాడు. ఎప్పుడు? 1865 1937 మధ్యలో ఉన్న సైంటిస్ట్. ఒక ఆశ్చర్యం ఏంటంటే అంటే క్రీస్తు శకం 18వ శతాబ్దంలో చీమల గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు వీళ్ళు. కానీ క్రీస్తు పూర్వమే, యేసుక్రీస్తు వారు పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే చీమల గురించి అధ్యయనం చేసిన ఒక వ్యక్తి మన గ్రంథంలో కనిపిస్తుంటాడు. చీమల గురించి అధ్యయనం చేసి అద్భుతంగా వాటి గురించి రాసిన ఒక వ్యక్తి కూడా మనకి గ్రంథంలో కనిపిస్తుంటాడు. వీళ్ళైతేనేమో క్రీస్తు శకం 18వ శతాబ్దం. అంటే సుమారు మనం వెనక్కి వెళ్తే ఎన్ని సంవత్సరాలు? అంటే ఇది 1931 అంటే ఇది 2025 కదా. అంటే సుమారు ఒక 200 సంవత్సరాల క్రితం, అంతేనా? అంటే సుమారు ఒక 150-200 సంవత్సరాల క్రితం చీమల గురించి అధ్యయనం చేసిన వాళ్ళు వీళ్ళు. కానీ క్రీస్తు పూర్వమే సుమారు 700-800 సంవత్సరాల మధ్యలో చీమల గురించి అధ్యయనం చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు మా గ్రంథంలో. ఎవరు? సొలొమోను. ఎవరంటే సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను ఇశ్రాయేలు దేశానికి 3వ ఐక్యరాజ్యానికి 3వ రాజు. అద్భుతంగా అతను చీమల గురించి మనం ఎక్కువగా గ్రంథంలో ఎక్కడ చూడగలమంటే ఆ సొలొమోను రాసిన సామెతల యొక్క గ్రంథంలో మాత్రమే దాన్ని మనం ఎక్కువగా చూడగలం. అంటే చూద్దాం. అంటే ఆ చీమలను చూసి పాటలు నేర్చుకోమంటాడు దేవుడికి. సొలొమోను చీమలను చూసి పాటలు నేర్చుకోమంటాడు. చీమలను చూసి ఏం పాటలు నేర్చుకోవాలి? చూడండి, చీమలు చాలా రకమైనవి కదా. ఇప్పుడు మనిషి అంతా చీమంతా అంత ఆశ్చర్యం. అదే కాకపోతే బలంలోను, జ్ఞానంలోను, రూపంలోను ఎవరెక్కువ? మనిషి. చీమ ఒక ఆఫ్టర్ ఆల్ కదా, నలిపేస్తాం కదా మనం. అంటే ఒక అల్ప జీవిని చూసి గ్రంథం ఏం చెప్తుందంటే ఒక్కసారి నువ్వు పాఠం నేర్చుకొని చెప్తుంది అనమాట గ్రంథం. అంటే ఇప్పుడు ఈరోజు ఒక మనిషి చీమను చూసి బుద్ధి నేర్చుకోవాలి, చీమను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అంటే ఒక అల్ప ప్రాణిని చూసి బుద్ధి తెచ్చుకునే స్థాయిలోనికి మనిషి దిగజారిపోయాడు. మనిషి వాస్తవానికి గొప్పవాడు, చాలా గొప్పవాడు మనిషి. ఈ సుమారు 84 లక్షల జీవరాశుల కల శ్రేష్టమైన గొప్ప వ్యక్తి ఎవరంటే మనిషి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు. అంటే ఈ శ్రేష్టమైన మనిషి ఒక అల్పజీవిని చూసి ఏం చేయాలి? ఇప్పుడు బుద్ధి నేర్చుకోవాలి, పాఠం నేర్చుకోవాలి. ఏంటి అనే సంగతులు మనం కొద్ది నిమిషాలు ఆలోచించాలి.
ఒకసారి సామెతల గ్రంథంలోనికి వెళ్దాం. కొంచెం మనసు పెట్టి మీరు వినండి. అంటే ఇలా నెలాంతర క్లాసులో ఇలాంటి క్లాసులు చెబుదాం అనుకున్నాను. ఇంకా ఆల్రెడీ హెచ్చరిక ఆ ప్రసంగాలు మనం ఆదివారం వింటూనే ఉంటున్నాం కదా, విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఇలా ఈ విధంగా క్లాసులు ఏంటంటే అసలు గ్రంథంలో ఉన్న సందేశం విషయాలు నేర్చుకోవాలన్నమాట. ఇంకెప్పుడు ఓకదంపుడు ప్రసంగాలు కాకుండా, ఒకే ప్రసంగాలు కాకుండా, అంటే గ్రంథంలో ఉన్న సందేశం ఏంటి అది కూడా నేర్చుకోవాలి. అది కూడా అవసరం అన్నమాట. ఇందులో మొట్టమొదటిగా చీమలు ఎలాంటివి? సామెతల గ్రంథం చూడు ఒకసారి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం. మామయ్య గారు వినాలకు వచ్చారు. నేను మరలా బ్రేక్ ఇస్తాను కదా, ఒక 50 నిమిషాలు లేదా ఒక గంట చెప్పి బ్రేక్ ఇస్తాను. 30వ అధ్యాయము 24 వచ్చిన. భూమి మీద చిన్నవి అది భూమి మీద చిన్నవి, ఈ భూమి అంతట్లో చిన్నవి 4 ఉన్నాయి. 4లో మొదటిది ఏంటో తెలుసా? 4 చెప్పాడు. ఈయన ఏం చేశాడంటే దీని చివరిలో లేకుండా సొలొమోను ఏం చేశాడు? అది చదువుతాం. అయినను అవి మిక్కిలి జ్ఞానము కలదు. చూడటానికి చిన్నవే, కానీ జ్ఞానంలో మాత్రం భూమి మీద చిన్నవి. అంటే అవి చిన్నవా? అవి ఏంటంటే అవి చిన్నవి. కంటిన్యూ ఏంటి? అదిగో చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనెను. చాలా అంటే చీమల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటి చిన్నవి, రెండోది బలము లేనివి. గాలి వస్తే ఏమైపోతాయి? గాలి వస్తే ఎగిరిపోతాయి. అవును కదా, గాలి వచ్చినా సరే అవి ఎగిరిపోతాయి అనమాట. అంత తేలిగ్గా ఉంటాయి అవి, అంటే రూపానికి చిన్నవే, శక్తిలో బలము లేనివే, కానీ జ్ఞానంలో మాత్రం జ్ఞానము గలవి. కాబట్టి భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం కలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొని మాట్లాడుతుంటాడు. కాబట్టి చీమలు ఎలాంటివి? 2, చీమలకు ఎవరు లేరు? 6వ అధ్యాయంలోకి వచ్చి ఒకసారి అక్కడనే సామెతల గ్రంథము 6వ అధ్యాయం. చీమలకి ఎవరు లేరు? 6వ అధ్యాయము 7వ వచనం. 6 వచ్చదు. సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. అంటే చీమలకు ఎవరు లేరంటరా? న్యాయాధిపతి లేడు. చీమలకి న్యాయాధిపతి లేడు. 6, 7వ వచనం. ఆ వచనాన్ని మీరు ఎప్పుడన్నా ఒక వచనాన్ని విభజన చేయాలంటే స్మాల్ ఏ పక్కన పెట్టుకోవాలి. అంటే ఒక వచనాన్ని విభజన చేసేటప్పుడు ఇది సైంటిఫిక్ అవుతుంది అనమాట, సిస్టమ్. 2వ వచనం అంటే వాటికి 2 ఎవరు లేరు? పై విచారణకర్త లేడు. 6, 7 స్మాల్ బి. 3 అదిగో అధిపతి లేడు. చాలు. చీమలకు ఎవరు లేరంట? అత్తమ్మ గారు చూసావా? 1 న్యాయాధిపతి లేడు, 2 పై విచారణకర్త లేడు, 3 అధిపతి లేడు. అంటే ఇవి లేకపోయినా సరే, అంటే ఒక న్యాయాధిపతి లేకపోయినా సరే చీమలు ఎలా ఉంటాయేమో? ఇప్పుడు ఇగో ఈ అధికారాలు ఉన్నాయి చూడు, ఈ అధికారాలు మనకున్నాయా?
మనకు న్యాయాధిపతి ఉన్నాడా? మనకు విచారణకర్త ఉన్నాడా? మనకు అధిపతి ఉన్నాడా? ఉన్నాడు. అంటే మనం న్యాయాధిపతి ఉన్నా సరే మనం ఎలా నడుచుకుంటాం? అధిపతి ఉన్నా సరే మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ఒకవేళ విచారణకర్త మనకు ఉంటాడు, ఒకవేళ విచారణకర్త మనకు ఉన్నా సరే మనం ఎలా నడుచుకుంటాం? అంటే ఇవి లేకపోయినా సరే అవి ఎలాగున్నాయి ఎరా? అంటే ఇవి లేకపోయినా సరే అవి ఎలాగున్నాయి? ఇవి ఉన్నా సరే మనం ఎలాగున్నాం? అంటే ఒక న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి లేడు, అయినా సరే క్రమంగా ఉంటాయి. కానీ మనకు ఒక న్యాయాధిపతి ఉన్నాడు, ప్రభువైన యేసు. మనకు ఒక అధిపతి ఉన్నాడు, మనకు ఒక విచారణకర్త ఉన్నాడు. చీమలను చూసి ఎవరు నేర్చుకోవాలి? చీమలను చూసి ఎవరు నేర్చుకోవాలి? ఎవరు? ఒకసారి 6వ వచనం చదువు మరలా. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి. అంటే ఒకటి సోమరి ఒక్కడే చాలా? సోమరి ఒక్కడేనా? ఇంకెవరు నేర్చుకోవాల్సిన అవసరం లేదా? అంటే నాకు తెలిసి అందరూ కదా. అంటే ఎలాగా అంటే పాఠం అంతా వింటే మనకు అర్థమైంది అందరు నేర్చుకోవాలో కేవలం సోమరు ఒక్కడు నేర్చుకోవాలో మనకు అర్థమైంది. అంటే కేవలం సోమరు ఒక్కడికి కాదు, అందరికీ. అంటే అందరూ ఎవరిని చూసి నేర్చుకోవాలంటే చీమలను చూసి నేర్చుకోవాలి. ఒకసారి పిల్లలకి చదువుకునేవాడిని చూపిస్తాం కదా, వాడిని చూడరా, ఒకసారి వాడిని చూడరా అంటే ఒక క్రమశిక్షణగా నడుచుకున్న వాళ్ళని, మంచిగా ప్రవర్తిస్తున్న వాళ్ళని పిల్లలకి ఏం చేస్తామంటే వాళ్ళని చూపిస్తాం కదా. ఇప్పుడు పరమ తండ్రి కూడా మనకి ఎవరిని చూపిస్తున్నాడు? అంటే మనం మనిషిని చూపిస్తున్నాం. మన బిడ్డకి ఎవరిని చూపిస్తున్నాం? మన బిడ్డకి వాడి తోటి ఫ్రెండ్ని చూపిస్తున్నాం. కానీ దేవుడు ఎవరిని చూపిస్తున్నాడు? చీమలను చూపిస్తున్నాడు. అంటే మనకంటే పిల్లలే బెస్ట్ ఏమో, అంతేనా? పిల్లలకి ప్రాణులు చూపిస్తున్నావా, మనుషులు చూపిస్తున్నావా? ప్రాణులు చూపిస్తున్నావు, మనుషులు చూపిస్తున్నావు. ఇప్పుడు దేవుడు మనకెవరిని చూపిస్తున్నాడు? అంటే మన పిల్లల కంటే మనమే ఇంకా ఎలా ఉన్నాం? క్రమంగా లేవేమో, అక్రమంగా ఉన్నామేమో. అంటే ఒక సోమరి ఒక చీమను చూసి ఒక అత్యద్భుతమైన పాఠం నేర్చుకోవచ్చాము. ఒక అత్యద్భుతమైన పాఠం. సోమరి ఒక్కడైనా కాదు, మనం అందరం కూడా ఏం చేయొచ్చు అంటే ఆ చీమను చూసి విశేషమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. చీమల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు? మిర్మికాలజీ. మొట్టమొదటి అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరంటే అగస్ట్ పోరెల్. ఈ మిర్మికాలజీ అనే పదాన్ని తీసుకొచ్చింది ఎవరంటే మోర్టన్ వీలర్ అనే సైంటిస్ట్ అనమాట. అది క్రీస్తు శకం 18వ శతాబ్దంలో, క్రీస్తు శకం 18, 19వ శతాబ్దంలో. కానీ క్రీస్తు పూర్వమే చీమల గురించి అధ్యయనం చేసిన వ్యక్తి ఎవరంటే సొలొమోన్. చీమల గురించి గ్రంథం ముందుగానే తెలియజేసినట్లు మనం చూడవచ్చు. ఎందుకు ఈ చీమలను చూసి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు సహోదరులారా? ఒకటి చెప్పండి ఒకసారి. వాటి ఏం నేర్చుకోవచ్చు చీమలను చూసి? చెప్పురా, సరిగ్గా చెప్పు. అన్యాయం, ఇంకా క్రమం, ఇంకా చీమలను చూసి ఏం నేర్చుకోవచ్చు అంట. సరే, మన బైబిల్లోకి వెళ్ళాలి. అసలు మన జనరల్గా ఇప్పుడు మీకు తట్టిన ఆలోచన ఏంటి? ఇప్పుడు సోమరి చీమల దగ్గరికి వెళ్ళాడు కదా, అదేంటి సొలొమోన్ చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు? చీమలను చూసి ఏం పాఠం నేర్చుకోవాలంట అంటే ఒక 5 పాఠాలు, ఒక 5 పాయింట్లు చెప్తాను. 5 పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అంటే మొట్టమొదటి నేర్చుకునే పాఠం ఏంటి తెలుసు? ఇప్పుడు సోమరి కదా, ఇప్పుడు ఈ సోమరి ఒక పాఠం నేర్చుకోవాలి. తర్వాత మనం అందరం తర్వాత నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఎవరు? ఒక సోమరి. అంటే ఒక సోమరి చీమలను చూసి ఏ పాఠం నేర్చుకోవాలి చెప్పు? అది ఇప్పుడు సోమరి చూపిస్తున్నట్టు అర్థం ఏంటి? ఇప్పుడు పని లేనాడే కదా సోమరి అంటే. ఇప్పుడు చీమలను చూడండి ఏంటన్నమాట, కష్టపడి పని చేయటం.
కష్టపడి పని చేయాలి అనే పాఠమును చీమలను చూసి నేర్చుకోవచ్చు. మొట్టమొదటగా నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం అది. మొట్టమొదట ఒక మనిషి నేర్చుకోవాల్సిన లేదా ఒక సోమ నేర్చుకోవాల్సిన ఒక గొప్ప పాఠం ఏంటంటే కష్టపడి పని చేయాలి. చీమలు పని చేస్తాయి నిజంగానే? కష్టపడి పని చేస్తాయా? ఎవడన్నా రాత్రి ఒక నిద్రలేసినా చూసామనుకో, చీమలు తిరుగుతూనే ఉంటాయా? ఏంటంటే నిద్రపోకుండా కూడా పనిచేస్తాయి. నిద్రపోకుండా కూడా పనిచేస్తాను. ఒక విశేషమైన పాఠం అది. ప్రతి చీమ పనిచేస్తుంది అనమాట. ఏ చీమ సోమరిపోతుగా ఉండదు. ఒక చీమ ఇంకొక చీమ మీద ఆధారపడదు. ప్రతి చీమ పనిచేస్తుంది. ప్రతి చీమ గొప్పగా పనిచేస్తుంది. అంటే ఆ చీమ ఎలాగుందంటేనా, బుద్ధి చెప్పించుకునే స్థాయిలో అది లేదు. ఏ స్థాయిలో ఉంది? బుద్ధి చెప్పే స్థాయిలో ఉంది. జ్ఞానం చెప్పించుకునే స్థాయిలో అది లేదు. అందుకే ఇందాక చదివాం కదా, భూమి మీద చిన్నవి 4 కలవు, అయినవి మిక్కిలి జ్ఞానం కలవి. అంటే జ్ఞానం చెప్పించుకొని, బుద్ధి చెప్పించుకొని, లేకుంటే హెచ్చరించుకునే స్థితిలో ఉన్నాయా? లేవమ్మా. పని చేయాలి. అంటే ప్రతి వ్యక్తి కష్టపడి పని చేయాలి. వాస్తవానికి ఈ భూమి మీద మానవ జాతికి పని ఏర్పాటు చేసింది ఎవరు? పని ఏర్పాటు దేవుడు. అంటే ఈ భూమి మీద మానవ జాతికి కష్టపడి పని చేయాలనే ఏర్పాటు ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడు ఏర్పాటు చేశారు. అది దేవుడు చేసిన ఒక గొప్ప ఏర్పాటు. ఇప్పుడు సహజంగా ఒక మాట ఏంటంట ఇళ్ళ దగ్గర, ఒక్కదాని వేగమ్మ ఇంట్లో ఏం పని ఉంటుందమ్మా, ఎప్పుడు చేసిన పని చేస్తుంటావు నువ్వు. ఒక్కదాని వేగ ఇంట్లో ఏం పని ఉంటుంది నీకు? భూమి మీద ఒకే ఒక్కడున్నాడు. ఎవరు? ఆదం, ఏదైనా తోటలో. ఇప్పుడు ఆదం ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఆదాంకి ఏం పని లేదా? ఏజెంట్ తోటలో ఆదాంకి పని ఉందా? మామయ్య గారు కోట్యాలు ఇప్పుడు ఒక్కడే కదా, భూమి మీద ఒకే ఒక్కడే కదా, ఇంకేం పని ఉంది దానికి? ఏమన్నాడు అక్కడ? దేవుడిని యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును కాయుటకును అందులో ఉంచెను. అంటే ఏదైనా తోటలో ఆదం ఏం చేయాలి? సేద్యపరచుటకును కాయుటకును. అంటే పాపం జరగకముందే. అంటే పాపం చేసిన తర్వాత ఇంకా శ్రమ ఎక్కువైపోయింది, అది వేరే సంగతి. అంటే ఏదైనా తోటలో దైవికమైన వాతావరణంలో ఉన్నప్పుడే ఆదం ఏదైనా తోటలో ఏం చేసేవాడు అంటే ఈ భూమి మీద మనుషులకి పని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరు? అసలు ఒక విశేషమైన సంగతి ఏంటంటే దేవుడు కూడా పనిచేస్తున్నాడు, యేసుక్రీస్తు వారు కూడా పనిచేశాడు. ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 5:17. యోహాను సువార్త 5:17. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చిన. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ఇది వరకు అంటే ఎప్పుడు? విన్నావుగా పాట? విన్నావా? మొన్న 2 రోజుల క్రితం మంగళవారం చెప్పాను. నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. 2 నేనంటే ఎవరక్కడ? యేసుక్రీస్తు. అంటే యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన తర్వాతనే పనిచేస్తున్నాడా, ఇది వరకు కూడా పనిచేస్తున్నాడా? అంటే నా తండ్రి ఇది వరకు పనిచేశాడు, నేను చేయుచున్నాను. అంటే దేవుడు పనిచేస్తున్నాడు. అలాగే మానవ జాతికి దేవుడు ఏం చేశాడు తెలుస్తామా? ఒక గొప్ప పనిని ఏర్పాటు చేసినట్లు మనం చూడవచ్చు. అంటే సోమరితనాన్ని గ్రంథం సంపూర్ణంగా ఖండిస్తుంది తమ్ముడు. గ్రంథం ఒప్పుకోదు. ఏ పని చేయకుండా ఉచితంగా ఆహారం తినటం అనేది, సోమరిగా ఉండటం అనేది పాత నిబంధన కానీ క్రొత్త నిబంధన కానీ ఒప్పుకోదు, ఖండించేస్తాను మన గ్రంథం.
అంటే ఎలా ఉంటుంది సోమరి ఆలోచన? ఎలా ఉంటుంది? సోమరి ఆలోచన ఎలా ఉంటుంది? కాబట్టి సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. ఉన్నారా మన కళ్ళ ముందు ఎప్పుడన్నా? మన ఇంట్లో కానీ మన కళ్ళ ముందు కానీ ఎవరైనా ఉన్నారా సోమవారంలో? ఎప్పుడన్నా చూసావా? మన ఇంట్లో కానీ మన కళ్ళ ముందు కానీ ఎవరైనా చూసావా? ఒకసారి సామెతల గ్రంథంలోకి వెళ్ళా, ఒకసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6 నుంచి చదువు ఒకసారి. మరలా చూడండమ్మా చదివేటప్పుడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండుదినని. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు అంటే అతి నిద్ర కూడా సోమరితనమా? అతి నిద్ర కూడా సోమరితనమా? నిద్ర లేపుతుంటే ఏమంటారు అంటామా? వినబడుతుంటే ఈ మాటలు మనకి మన ఇంట్లో వినబడతాయా? అంటే మన ఇంట్లో సోమరులు ఉన్నారనమాట. నిద్ర 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 లేపుతున్నప్పుడు ఏమంటారంట? ఇక కొంచెం నిద్రించేదను, కొంచెం పండుకొని ఒక 10 నిమిషాలు పండుకొని, ఈరోజు సెలవే కదా, ఈరోజు ఆదివారం కదా, ఈరోజు పండగ కదా, ఈరోజు స్కూల్ లేదు కదా, ఈరోజు డ్యూటీకి సెలవు కదా. ఒకవేళ డ్యూటీకి సెలవైనా సరే, స్కూల్కి సెలవైనా సరే, ఒకవేళ ఆదివారం అయినా సరే, ఒకవేళ పండగ అయినా సరే, అది క్రమం కాదు. అది కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండదని నీవు అనుచుందువు అంటే ఇంకొంచెం నిద్రపోవాలి, ఇంకొంచెం నిద్రపోవాలి అంటే అది సోమరితనం. అది ఎక్కువ నిద్ర. ఒకవేళ ఎక్కువ నిద్రపోయేవాళ్ళు మన ఇంట్లో ఎవరైనా ఉన్నారా? 24వ అధ్యాయం చూడండి ఒకసారి. అక్కడ 24వ అధ్యాయం, ఇక్కడ అదే మాట మాట్లాడుతున్నారు. 24వ అధ్యాయము 33వ వచనం. 24వ అధ్యాయం 33వ వచనం. ఇక కొంచెము నిద్ర, ఇక కొంచెము కునుకుపాటు పరుండుటకై, ఇక కొంచెము చేతులు ముడుచుకొనుట వీటి వలన. అది ఇక కొంచెం నిద్రిస్తాను, ఇక కొంచెం సేపు పండుకుంటాను. అప్పుడే తెల్లారిందా? అప్పుడే లేపుతున్నావేంటి? నీకేం పని లేదా? అంటే సోమరితనం అనేది ప్రాముఖ్యంగా దేవుని యొక్క ప్రజల్లో ఉండకూడదు. దేవుని యొక్క ప్రజల్లో ఉండకూడదు. ఇప్పుడు పిల్లలు లేపుతున్నారు అనుకో, అమ్మ లేపుతుంది అనుకో, నాన్న ఒప్పుకోడు కదా. ఒకసారి నాన్న లేపుతుంటే అమ్మ ఒప్పుకోదు. పండుకొని ఈరోజు ఆదివారమే కదా, పండుకొని కాసేపు పండుకుంటే వచ్చే నష్టం ఏంటి? ఏం చేయాలయ్యా వాళ్ళు లేసి? అంటే వాళ్ళు ఏం చేయకపోయినా సరే ఏం చేయాలరా? వాళ్ళు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళకి పని లేదనుకో, అయినా సరే ఏం చేయాలంటే వాళ్ళని సమయాన్ని నిద్ర లేపాలి. లేకుంటే సోమరులు అయిపోతారు. వాళ్ళు సోమరితనం వచ్చేస్తారు అనమాట. కొన్ని నెలల్లో 8-9 నేను చూశాను, చాలా నెలలో చూశాను. 8-9 దాకా నిద్ర లేపరు పిల్లల్ని. అది క్రమం కాదు. ఆ కుటుంబం, అది ఆ ఇల్లు క్రమమైన ఇల్లు కదా. ఆ ఇల్లు మా అమ్మ అనేది మమ్మల్ని అసలు పండుకొని వచ్చేవాడు కాదు. తెల్లారింది అనుకో పండుకునేవారు, అసలు పండుకునేవాళ్ళు. అంటే 8-9 దాకా ఏం చేస్తారు పిల్లలు? నిద్రపోతూనే ఉంటారు వాళ్ళు. అంటే ఏంటది క్రమం? ఏం క్రమం అది? అది సరైనది కాదు. అంటే పట్టించుకొని విధం అనమాట అది. అంటే ఇంకా సోమరి యొక్క ఆలోచన ఎలాగుంటాయంటే, ఎంత సోమర్థనం ఉంటుంది కొంతమందిలో. 19వ అధ్యాయం ఒకసారి. కొంతమందిలో ఎంత సోమర్థనం ఉంటుందో అక్కడ మాట్లాడుతున్నాడు. 19వ అధ్యాయము 24 వచనం చూడండి. 19:24.
సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దాన్ని తిరిగి ఎత్తనే ఎత్తడు. ఏది తినడానికి కూడా కష్టమే కొంతమందికి, కొంతమంది తినడానికి కూడా కష్టమే. ఎవరు పెట్టాలి? అమ్మో నాన్న చివరికి భర్తే పెట్టాలి, భార్య పెట్టాలి. లేకుంటే అది చూడండి ఎంతగా మాట్లాడు. స్వామిని పాత్రలో చెయ్యి ముంతాడు కానీ చేయి కూడా ఎత్తడంటాడు. అంత ఒళ్ళుబరు, అన్నందునని కూడా ఒళ్ళుబరు. ఏదైనా పని అంటే మాత్రం సాగులు చెప్పేస్తుండే. ఏదైనా పని అన్నాను అనుకో సాగులు చెప్పేస్తుండే. ఏమంటాడు? తల తిరుగుతుంది, నీరసంగా ఉంది, ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, బాగా చలేస్తుంది బయట. ఈ ఎండకి ఎవరు పనిచేస్తారు? 26వ అధ్యాయం అక్కడ చెప్తున్నాడు ఆ విషయం. 26వ అధ్యాయం 13-14 వచ్చిన 26వ అధ్యాయము 13-14 వచ్చిన. సోమరి దారిలో సింహం ఉన్న ధనును, అది బయటకు పోమని ఏమంటాడంట? సింహం ఉందంట. సింహం ఏడుంది బయట? ఇక అంతే అంతే మాట వినబడతాయి కదా. ఈ చలికాడా పొద్దున్నే నువ్వు లేచి పని చెబుతావు పలే చలికి. ఈ ఎండకాడా తల తిరుగుతుంది, ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంకేమంటాడంట? ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును, సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును. నోటు ఎద్దకు తిరిగి ఎత్తిరండి ఏమనుకుంటారంటారా? కష్టం. అన్నం తిన్న కూడా కష్టమైంది. మిషన్లు పెట్టాలేమో వస్తున్నాయిలే భవిష్యత్తులో. ఇప్పుడు మిషన్లు రావటం వల్ల కుటుంబాల్లో కూడా స్వార్థం అయిపోయింది. అందుకే ఆ ఫ్యాట్ ఈ ఫ్యాట్ పెరుగుతుంది, వ్యాధులు అనమాట. అన్ని మిషన్లు వచ్చినాయి, మన మిషన్లు పాడైపోతున్నాయి. అంతేనా కదా? ఇప్పుడు అంతకుముందు ఏ మిషన్ లేదురా. ఏ మిషన్ లేకపోవడం ఏమైనా రోగాలు ఉన్నాయా? ఇప్పుడు అన్నిటికీ మిషన్లు వచ్చినాయి. అన్నిటికీ మిషన్లు రావడం వల్ల ఇప్పుడు ఏ మిషన్లు పాడైపోతున్నాయి? ఇప్పుడు మన మిషన్లు పాడైపోతున్నాయి. అప్పుడు వంగి ఉడిసేది, ఇప్పుడు వంగి ఉడిసే సీపుర్లు కాదు, ఇప్పుడు నిలబడి ఉడిసే సీపుర్లు వచ్చేసినాయి. ఇప్పుడు వంగి ఉండటం వల్ల ఏమైంది ఇక్కడ? ఏమైంది ఇప్పుడు? పొట్ట ఏమైంది? ఇప్పుడు అంతకుముందు వంగి బట్టలు దిగదు కదా. వంగి బట్టలు దిగడం వల్ల ఏమైపోద్ది? పొట్టంతా కింద కూర్చొని తినడం వల్ల కూడా ఒత్తిడి అంటే ఏమైంది? కింద కూర్చొని తింటే ఉత్తమమైన పని. ఇప్పుడు డైనింగ్ టేబుల్ దాని మీద తింటాం అసలు మంచిది కాదంట. డైనింగ్ టేబుల్ మీద తింటాం మంచిది కాదంట. అసలు కింద కూర్చొని తినడం వల్ల ఉత్తమమైందంట. అది అంటే ఒకప్పుడు నిలబడి తింటాం మరలా. అది నిలబడి తింటాం కూడా అది సరైనది కాదు. ఏదో మనం ఏదో ఇక పని తొందరగా అయింది, పని రిస్క్ లేకుండా ఉద్దేశమే తప్ప. అంటే ఆ విధంగా అన్నిటికీ మిషన్లు అనమాట ఈరోజు. ఇప్పుడు వ్యవసాయంలో కూడా అంతే వచ్చినాయి కదా. వ్యవసాయంలో కూడా అన్నిటికీ మిషన్లు వచ్చేసినాయి. ఇంట్లో కూడా సరే వ్యవసాయం వచ్చేసింది వేరే సంగతి, కానీ ఇంట్లో కూడా వచ్చేసింది అనమాట. అంటే పాశ్చాత్య దేశాల్లోనైతే అంట్లు కడిగే మిషన్ వచ్చేసింది. అది చపాతీలు చేసే మిషన్ కూడా. అంటే జస్ట్ పిండేసి నీళ్లు పోస్తే చాలు, చపాతీలు అదే రుద్దుద్ది, అదే కలుస్తుంది అనమాట. ఇంకా అంతా అన్నిటికీ మిషన్స్ అనమాట. ఇంకా అన్నిటికీ మిషన్స్ అనమాట. అంటే ఇంకా భవిష్యత్తులో ఇంకా పళ్ళు త్రవడం కానీ ఇంకా రోబోలు ఇంకా వచ్చేస్తుంటే ఇక పళ్ళు త్రవడం కూడా చూస్తున్నాం కదా. ఈ షార్ట్ వీడియోలో ఏం చేస్తానమాట, రోబో ఏం చేస్తుంటే అది పళ్ళు త్రవుతుంది అనమాట. ఉదయం నిద్ర లేకపోతుంది అనమాట. అంటే సోమర్థనం వల్ల ఏం జరుగుతుంది? అది భౌతికంగా ప్రమాదకరమైంది, అలాగే ఆత్మీయంగా కూడా అది ఆత్మీయ జీవితానికి కూడా ఎంత మాత్రం కూడా ఉపయోగకరమైంది కాదు అని మాట్లాడుతుంది. ఒకసారి 21వ అధ్యాయం చూద్దాం. మళ్ళీ అక్కడే అంటే పని చేయడు అని మాట్లాడుతుంటారు. 21వ అధ్యాయము 25వ వచనం చూడండి. 21వ అధ్యాయము 25వ వచనం. సోమరి వాని చేతులు పని చేయ నొల్లవు, వాని ఇచ్చ వాని చంపును. సోమరి వాని చేతులు పని చేయలు. పని అంటే మాత్రం కొంతమందికి తీసుకురా. ఏం చేస్తావు మరి పని చేయక ఏం చేస్తావు? అంటే సోమరి వాని చేతులు పని చేయనొల్లవు. కాబట్టి ఏం చేయాలంటే ఒక చురుకుతనం ఉండాలి, చురుకుగా ఉండాలి. చురుకుగా ఉండడం అనేది చాలా గొప్ప భాగ్యం అంటుంది. అంటే ఏమాత్రం కూడా బద్ధకం లేకుండా మందకోడిగా ఉండకుండా ఒక చురుకుదనం కలిగి ఉండాల్సిన అవసరం ఉందని గ్రంథం తేటగా మాట్లాడుతున్నట్లు మనం చూడొచ్చు అనమాట. ఒకసారి సామెతల గ్రంథము
10వ అధ్యాయం చూడతాం ఒకసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. అంటే పనిలో ఏముండాలి? పనిలో బద్ధకం ఉండకూడదు, పనిలో శ్రద్ధ ఉండాలి. అంటే ఏ పని చేసినా సరే చేసే పనిలో శ్రద్ధ ఉంటే మాత్రము అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనమాట. అంటే పని సక్సెస్ అవ్వాలంటే మొట్టమొదటిగా మనుషులు ఏముండాలి? శ్రద్ధ ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి అనేది ఉండాలన్నమాట. అది లేదనుకో ఆడు ఏ పని చేసినా సరే అందులో రాణించాడు అనమాట. అంటే ఏదో పెద్దవాళ్ళు చెప్తున్నారు కాబట్టి పని చేస్తున్నాడు, అమ్మా నాన్న చెప్తున్నారు కాబట్టి పని చేస్తున్నాడు, కానీ వాళ్ళు శ్రద్ధ అనేది లేదు. అంటే శ్రద్ధగా పని చేసేవాడు ఏమవుతాడంట? ఐశ్వర్యవంతుడు అవుతాడు. బద్ధకంగా పనిచేసేవాడేమో దరిద్రుడైపోతాడు, బద్ధకస్తుడు. అది పారద్రోలాలి. అది మనలో కానీ, మన పిల్లల్లో కానీ, మన కుటుంబంలో కానీ ఆ బద్ధకం అనేది ఉండకూడదు. యాక్టివ్గా ఉండాలి, చురుకుగా ఉండాలి. 12వ అధ్యాయం ఒకసారి. అందుకే అక్కడ ఏమంటే చురుకుగా ఉండాలి అని మాట్లాడుతుంటారు. 12వ అధ్యాయము 24 వచ్చి 12:24. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు. 27వ వచనం కూడా చదువు. 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. ఒక అద్భుతమైన మాట, ఒక గొప్ప భాగ్యం. ఒక గొప్ప భాగ్యం ఏంటంటమ్మా? ఒక చురుకుదనం, ఒక యాక్టివ్. అంటే చురుకుగా ఉండటం అనేది చాలా గొప్ప భాగ్యం అన్నమాట. మీకు ఈ పదాన్ని మనం ఎక్కడ చూడగలమంటే, ఫరో మంత్రస్వామిని పిలిపించి ఒక మాట అంటాడు ఐగుప్తు దేశంలో. మీరు హెబ్రీ స్త్రీలకి మంత్రస్నానం చేసేటప్పుడు మీరేం చేయాలి? మగబిడ్డ అయితేనేమో చంపేయాలి, ఆడబిడ్డ అయితేనేమో బ్రతికించాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి భయపడి వాళ్ళు రాజాజ్ఞను వ్యతిరేకించి దేవునికి భయపడి వాళ్ళు ఆ పని చేయనోళ్ళు. అప్పుడు ఫరో మంత్రస్వామిని పిలిపించి అడుగుతాడు, ఏంటి నేను మీకేం చెప్పాను, మీరేం చేశారు? అప్పుడు ఒక మాట ఉంటుందా? అక్కడ ఒక మాట ఉన్నారు వాళ్ళు. ఏంటంటే హెబ్రీ స్త్రీలు ఈ స్త్రీలు లాంటి వాళ్ళు కాదు, వాళ్ళు చురుకైన వాళ్ళు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు చురుకైన వాళ్ళు. మేము కాన్పు పీటల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఏమైపోతున్నారు? కనేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు? చురుకైన వాళ్ళు. అది వాస్తవం అనిపిస్తుంది. నేటికి ఉన్నారు కదా హెబ్రీలు అంటే యూదులు. ఎంతో యాక్టివ్గా ఉంటారు, వాళ్ళు ఎంతో చురుగ్గా ఉంటారు. మీకు తెలుసా? ఫేస్బుక్ కానీ, యూట్యూబ్ కానీ, గూగుల్ కానీ, వీళ్ళు ఈ సంస్థను స్థాపించింది ఎవరు తెలుసా? జూయిష్ పీపుల్స్. ఈ నెట్ రంగంలో ప్రాముఖ్యంగా రాణిస్తుంది ఎవరు తెలుసా? జూయిష్ అంటే యూదులు. ఒక విశేషమైన తెలివితేటలు, మీకు విశేషమైన జ్ఞానం, టెక్ రంగాల్లో విశేషంగా వాళ్ళు రాణిస్తున్నట్లు మనం చూడవచ్చు. అంటే ఎంతో చురుగ్గా ఉంటారు అని మాట్లాడతారు. అంటే పనిలో ఏముండాలంటే ఒక చురుకుదనం అనేది ఉండాలి ఈరోజు. అలాగే సొలొమోను దేవాలయం కట్టేటప్పుడు కూడా హీరాము యొక్క సహాయాన్ని కోరతాడు. తూరు రాజుని హీరాము యొక్క సహాయాన్ని కోరతాడు. అప్పుడు హీరాము ఒక మాట అంటాడు. ఒకసారి దినవృత్తాంతాలు 2వ గ్రంథం చూడండి. ఒకసారి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయం 11 నుంచి చదువు ఒకసారి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 2వ అధ్యాయము 11 నుంచి 13 వచ్చింది. అప్పుడు తూరు రాజైన హీరాము సొలొమోనుకు వ్రాసి పంపిన ఉత్తరమేమనగా, యెహోవా తన జనమును స్నేహించి నిన్ను వారి మీద రాజుగా నియమించి అన్నాడు. యెహోవా ఘనత కొరకు ఒక మందిరమును, నీ రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టించుటకు తగిన జ్ఞానమును, తెలివియు గల బుద్ధిమంతుడైన కుమారుని
రాజైన దావీదులకు దయచేసిన భూమి ఆకాశములకు సృష్టికర్తయ్యను ఇశ్రాయేలు దేవుడు యెహోవా స్తుతినందును గాక. అది 13వ వచనం. తెలివియు వివేచనయు గల హోరాము అనునకు చురుకైన పనివానిని నేను నీ యొద్దకు పంపుచున్నాను. అతను ఎలా అంటాడంటమ్మా? చురుకైన వాడు. అతని పేరేం పేరు? హోరాము. ఇంతకు అతని వంశం ఏంటి? 14వ వచనం చదువు. అతడు దాను వంశపురాలకు ఒక స్త్రీకి పుట్టినవాడు. వాడి తండ్రి అతను హెబ్రీ స్త్రీకి పుట్టినవాడమ్మా. దాను అంటే దాను గోత్రం ఉంది కదా. సంసోను వాడు ఏ గోత్రికుడు? దాను గోత్రికుడు సంసోను. ఎవరి దాను? 12 గోత్రాల్లో గోత్రం యాకోబు యొక్క కుమారుడు. దాను గోత్రానికి సంబంధించిన ఒక స్త్రీకి పుట్టినవాడు ఎవరు? హోరాము. ఈ హోరాము ఎలాంటి వాడు? ఇదిగో చురుకైన వాడు. అంటే అతను దేవాలయాన్ని కడుతున్నాడు. దేవాలయాన్ని కడుతున్నప్పుడు లెబనాన్లో నాకు ఉన్న రాణులు కావాలి, అలాగే నీ దగ్గర ఎవరన్నా మంచి నైపుణ్యం కలిగిన పనులు అంటే పంపించని ఈ సొలొమోను ఏం చేస్తాడంటే తూరు రాజుకు వర్తమానం పంపిస్తాడు. అప్పుడు ఆ తూరు రాజు ఏం చేస్తుంటాడు? అనేక లెబనాన్లో ఉన్న దేవదారు రాళ్ళతో పాటు ఒక చురుకైన పనివాడిని ఏం చేస్తాడు? సొలొమోను దగ్గరికి పంపించేస్తాడు. అంటే పనిలో చురుకుదనం అనేది, పనిలో యాక్టివ్నెస్ అనేది చాలా గొప్ప భాగ్యం. అది మన జీవితాలు. అంటే చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. అంటే బద్ధకంగా, మందకోడిగా, మంపుగా, పనికిమాలిన వారిగా ఉండకూడదు. సోమరితనంగా ఉండకూడదు. ఆ సోమరితనాన్ని మనం పారద్రోలాలి. ఆ సోమరితనాన్ని మనం వదిలిపెట్టాలి. అంటే ఏం చేస్తా? చేమలు ఏం చేస్తారా? ఎంత కష్టపడి పనిచేస్తావి, ఎంత కష్టపడి పనిచేస్తావి. కాబట్టి చేమలను చూసి సోమరి చేమలు ఎందుకు వెళ్ళము? వాటి నడతలను చూసి జ్ఞానము తెచ్చుకొనము. వాటికి న్యాయాధిపతి లేడు, అధికారి లేడు, విచారణకర్త లేడు. మరి ఏం చేస్తున్నాయి? కష్టపడి పనిచేస్తున్నాయి. అంటే కష్టపడి పని చేయాలి అనే ఒక గొప్ప పాఠాన్ని చేమలను చూసి మనం నేర్చుకోవాలని గ్రంథం తెలియజేస్తుంది. అంటే సోమరితనం వలన కూడా నష్టం ఉందన్నమాట. సోమరితనం వలన నష్టం ఏంటి? సోమరితనం వల్ల నష్టం ఉందరా? సరిత 6వ అధ్యాయం చూడ ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూడు. ఏంటి ఆ నష్టము? సోమరితనం వలన దరిద్రత వస్తుందిరా. సోమరితనం వలన దరిద్రత వస్తుంది. 2, సోమరితనం వలన గట్టి పనులు చేయాలి. వెట్టి పనులు అంటే ఏంటి? ఐగుప్తులో ఇశ్రాయేలు చేసిన పనులు ఏం పనులు? వెట్టి పనులే. అంటే ఇంకెవరికో దాసులు అవ్వాలి, ఇంకెవరికిందో దాసులుగా జీతగాళ్ళకి ఏం చేయాలి? పని చేయాలి. దాన్ని వెట్టి పనులు అంటారు. వెట్టి పనులు చేయాలి. సోమరితనం వలన పస్తుపడి ఉంటారు. అంటే పస్తులు ఉండాలి. సోమరితనం వల్ల పస్తులు ఉండాలి. సరే, అమ్మా నాన్న ఉంది కాబట్టి పోషిస్తారు. కొంతమంది భర్తలు కూడా పల్లెటూరులో సోమరులుగా తిరుగుతారు, పని చేయరు. భార్య సంపాదన మీద ఆధారపడుతున్నారు. భార్య పని చేయాలా, ఏం తినాలా? కొంతమంది యవనస్తులు కూడా ఎలా ఉంటారంటే గ్రామాల్లో యవనస్తులు కూడా పని చేయరు. యవనస్తులు కూడా ఎవరి మీద ఆధారపడుతుంటారు? 20 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీగా తిరుగుతుంటారు. ఏ పని చేయరు. పాశ్చాత్య దేశాలు అలా ఉండదు. పాశ్చాత్య దేశాల్లో 60 సంవత్సరాలు పనిచేస్తారు, 70 సంవత్సరాలు పనిచేస్తారు, 20 సంవత్సరాలు కూడా పనిచేస్తారు. కానీ మన 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 ప్రాంతం ఎలా ఉంటుందంటే ఏదో ఒక 50 సంవత్సరాలు వచ్చేస్తే రిటైర్ అయిపోయినట్లు ఇంకేం పనికి పోయిందో. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం నుంచి రిటైర్ అయిపోయాం కాబట్టి ఇంకేం చేయరు, ఇంకేం పనికి పోరన్నట్లు అనమాట. పాశ్చాత్య దేశాలు అలా ఉండదు. అందరూ పనిచేస్తుంటారు. అందరూ పనిచేస్తుంటారు. ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుంది సోమరితనం అనేది? ఇదిగా మన ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. ఆఫ్రికన్ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. కానీ పాశ్చాత్య ప్రాంతాల్లో కనిపిస్తుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళు పనిచేస్తుంటారు. సిగ్గుపడరాళ్ళు. చివరికి పెట్రోల్ బంకులో కూడా ఏం చేస్తారు? పనిచేస్తారు. స్వీపర్గా పనిచేస్తుంటారు. స్వీపర్గా పనిచేయడం కూడా సిగ్గుపడరాళ్ళు. కానీ మనకి అమ్మో స్వీపర్గా ఎక్కడ పని చేస్తావు? పెట్రోల్ బంకులో ఎక్కడ పని చేస్తావు? మరి ఏం పని చేయాలి? చదువుకి ఇప్పుడు ఉన్న నైపుణ్యానికి ఏ ఉద్యోగం ఇస్తారు? కలెక్టర్ ఉద్యోగం ఇస్తారు మనకేమన్నా? ఇప్పుడు మన ఉన్న నైపుణ్యం ఎంత, సామర్థ్యం ఎంత?
నాకు చూసి నైపుణ్యం లేదు, సామర్థ్యం లేదు, మరి ఏ ఉద్యోగం కావాలి? సరే ఏ పని ఉన్నా సరే ఏం చేయాలి? ఏదైనా సరే పని చేయాలన్నమాట మొట్టమొదట. అంటే పశువులు ఉంటారు అని అంటాడు, చెప్తాను ఫ్రెండ్స్. అలాగే సోమరితనం వలనంట ఆడి పొలం కూడా పాడైపోతుందంట. పొలము పాడైపోతుంది. తెలుసా మీకు? కష్టపడే వాళ్ళ పొలం ఎలా ఉంటుంది? అప్పుడప్పుడు వచ్చి పోయి చూసే వాళ్ళ పొలం ఎలా ఉంటుంది? చుట్టూ చెట్లు, కంప, వరాలు ఉంటాయి కదా, గడ్డి. కష్టపడే వాళ్ళ పొలం ఎలా ఉంటుంది? నీట్గా. పొలం కూడా పాడైపోతుంది, పట్టించుకోడు, కలుపు తీయడు, వేస్తాడు, విత్తనం వేస్తాడు, మొలక చేస్తాడు, వదిలిపెట్టేస్తాడు. చదువుతాం ఉంటుంది అక్కడ, దాని గురించి మాట్లాడుతున్నాడు. చివరికి ఏమిటంటే ఇల్లు పాడైపోతుంది. సోమరితనం వలన ఇల్లు పాడైపోదు. 6వ అధ్యాయం 11వ వచనం. రెఫరెన్స్ మీరు వరుసగా రాసుకోండి. 6వ అధ్యాయం 11వ వచనం చదువు ఒకసారి. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు. అది దోపిడిగాడు వచ్చినట్లు వస్తాడు. దోపిడిగాడు అంటే దొంగ వచ్చినట్లు దరిద్రత నీ దగ్గరకు వస్తుంది. లేమొస్తుంది నీ దగ్గరికి లేమొస్తుంది, దరిద్రత వస్తుంది. దేనివల్ల? సోమరితనం వలన. పైన చదివాం కదా, ఇంకొంచెం నిద్రిస్తాను, ఇంకొంచెం పనుకుంటాను, చేతులు ముడుచుకొని పనుకుంటాను. దీనివల్ల ఏం జరుగుతుంది? దరిద్రత. 12వ అధ్యాయం 12వ అధ్యాయం ఇందాక మనం చదివాము, మరలా చదువు. 12వ అధ్యాయము 24వ వచనం. 12వ అధ్యాయము 24వ వచనం. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సోమరులు వెట్టి పనులు చేయాలి. పిల్లలు వింటే కొంచెం బాగుంటుంది అనమాట. ఇప్పటి నుంచే వాళ్ళకి కష్టపడే తత్వం వచ్చిందనుకో, పెద్దనకు ఎలా ఉంటారు వాళ్ళు? ఇప్పుడే సోమరుగా ఉన్నారు అనుకో, ఏం చేయాలి? తర్వాత వాళ్ళు పెద్దనకి ఏం పనులు చేయాలి? మనకు కూడా చెప్పారు అమ్మ నాన్న, విన్నావా? ఏడన్నా? అందుకే అడిగా చదువులు చదివి సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. 19వ అధ్యాయం 3వ పాయింట్కి వర్షం రాసుకోండి. 19వ అధ్యాయము 15వ వచనం. 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు. మరి అంతే కదా, పని చేయాలంటే ఒళ్ళు బరువుగా ఎక్కడి నుంచి వస్తుంది? మరి అమ్మా నాన్న అంటే పెట్టేవాళ్ళు, ఇప్పుడు అమ్మా నాన్న కూడా లేరు. ఎవరు పెట్టాలి? మరి ఎవరు పెట్టాలి? ఇంకా 24వ అధ్యాయం ఒకసారి జాగ్రత్తగా చూడండి అందరూ. ఇప్పుడు సోమరివారి పొలం గురించి మాట్లాడతారు. పొలం ఉందంట, ఆ పొలం ఎలాగుందో చెప్తున్నాడు. ఇప్పుడు సోమరివారి పొలం ఎలాగుంది? 24వ అధ్యాయము 30వ వచనం నుంచి ఒకసారి. సోమరివాని చేను ఎందుకో అలా చేను దాటుకుంటూ ఆయన అలా ప్రయాణం చేసుకుంటూ ఒక చేను తగిలింది. ఎవరి చేను అంటే అది సోమరుడి చేను. ఎలాగుంది చూశాడు ఆ సోమరి చేను. ఆ సోమరి చేను చూసి వెనక బుద్ధి తెచ్చుకున్నాడు. సోమరివాని చేను నేను దాటిరాక చదువు. అది ద్రాక్ష తోట. తెలివి లేని వారి ద్రాక్ష తోట నేను దాటిరాక. ఇదిగో దాని ఎందంతట ముండ్ల తొప్పలు బలిసియుండెను, దోలగొండ్లు దాన్ని కప్పియుండెను, దాని రాతి గోడ పడియుండెను. అంటే పొలాల చుట్టప్పుడు గోడలు ఉండేది, అంటే రాయితోటి. ఇప్పుడు కూడా కొన్ని పొలాల్లో కొంచెం అడవుల్లోకి వెళ్తే పొలాల్లో ఉంటాయి. ఎందుకు? పశువులు రాకుండా లోపలికి. ఇప్పుడు ఆ గోడ అయిపోయిందంటావా? మరి వెళ్ళి ఆ గోడ పెడదామే, చుట్టూ కంపేద్దామే? లేదు, ఏం లేదు. ఇక ఆ పొలం గురించి ఆలోచన లేదు. ఏం చేస్తుంది? ఇంక ఇంట్లో ఉండి రెస్ట్. ఇంకెప్పుడు చూసినా రెస్ట్, ఎప్పుడు చూసినా నిద్ర, విశ్రాంతి. ఏదో బాగా కష్టపడి పనిచేసినట్లు ఎప్పుడు చూసినా రెస్ట్ అన్నమాట. ఎలాగుందంటారు సోమరివాని చేను? ముండ్ల తొప్పలు బలిసియుండెను, దోలగొండ్లు దాన్ని కప్పియుండెను. అంతే. చూసావా? తెలుసుగా అమ్మ పొలాలు మీకు తెలుసు చాలా మంది, మీ అందరికీ. కష్టపడి చేసేవాడు పొలం ఎంత నీట్గా ఉంటుంది, పక్కన వాళ్ళ పొలం ఎలా ఉంటుంది. కొన్ని పొలాలు కలుపుతూ ఉంటాయి కదా, అంతే పట్టించుకోరు.
ఎప్పుడుగో చేతడే కాదు. ఇంక దిగుబడి ఎలాగొస్తుంది? అప్పుడు 32 వచనంలో నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. అంటే ఇతనికి అర్థమైపోయిందామా, అరే నిజంగా ఇలాగా నేను ఉండకూడదురా, ఈ సోమరోళ్ళలాగా నేను ఉండకూడదు. 33 వచనం చదువుదా. ఇక కొంచెము నిద్ర, ఇక కొంచెము కునుకుపాటు, పరునుడికి ఇక కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఇందా చదివిన మాటలే. ఆయుధం ధరించుకొని వచ్చినట్లు ఏమొస్తుంది నీ దగ్గరికి? లేమి. కలిమి వేరు, లేమి వేరు. కలిమంటేనేమో ఉన్న స్థితి, లేమంటేనేమో దరిద్రత అనమాట, లేని స్థితి అనమాట. లేమొస్తుంది నీ దగ్గరికి, దరిద్రత వస్తుంది. ఎలాగొస్తుంది? ఒక ఆయుధస్తుడు వచ్చినట్లు, ఒక దోపిడీగాడు వచ్చినట్లు. అంటే పని చేయాలి. పని చేయడం అనేది చాలా అవసరం. అందరూ పని చేయాలి. చివరిగా ప్రసంగి గ్రంథం, ఇది కూడా సులభముని కదా రాసింది. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం పక్కనే 18వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం చదువు. సోమరితనము చేత ఇంటి కప్పు దిగబడిపోవును, చేతుల బద్ధకము చేత. అంతేగా మరి, బద్ధకం. ఇల్లు కప్పాలన్నా బద్ధకమే. పూర్వకాలంలో గుడిసెలు కదా, జమ్ముతోటి రెల్లుతోటి కప్పుతుంటారు కదా గుడిసెలు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇల్లు ఏం చేస్తుందంట, కురుస్తూనే ఉంటుందంట. అది అరే మరి కప్పుదామే, జమ్ము కోసుకొద్దామే, రెల్లు కోసుకొద్దామే, కోసి కప్పుదామే ఉండదు. ఎందుకంటే బద్ధకం ఒళ్ళు కదలదు. తింటాం పండుకోవడం అనమాట, స్వామర్థనం అనమాట అది. అంటే దానివల్ల నష్టం ఉందా లేదా స్త్రీలారా? నష్టం ఉందా లేదా? ఉంది. పని చేయాలని క్రొత్త నిబంధన కూడా, నేను మొత్తం రాయట్లేదు, క్రొత్త నిబంధన చెబుతుంది. అంటే సోమర్తనంగా ఉండకుండా పని చేయాలని క్రొత్త నిబంధన కూడా మనకు తెలియజేస్తుందమ్మా. అందుకే పౌలు కూడా సువార్త ఎలా ప్రకటించాడు మీకు తెలుసు కదా. పౌలు సువార్త ఎలా ప్రకటించాడంటే కష్టపడి పని చేస్తూ సువార్త ప్రకటించాడు. అప్పుడు ఎఫెసులో ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ మీరు కూడా ఏం చేయాలంటే, ఒకసారి అపోస్తుల కార్యం చూడండి. ఒకసారి అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 33 నుంచి ఒకసారి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 33 నుంచి. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్న వారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియదు. చదువు. మీరును ఇలాగ ప్రయాసపడి, అదిగో మీరు కూడా ఇలా ప్రయాసపడాలి, సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు. అమ్మా అర్థమవుతున్నారా? ఎఫెసులో ఉన్న సంఘంతో పౌలు మాట్లాడుతున్నాడు. ఎఫెసీలరా మీరు కూడా ఏం చేయాలి? ఇలాగా ప్రయాసపడి ఏం చేయాలి? బలహీనను సంరక్షించాలి. ఎవరైతే సంఘంలో బలహీనంగా ఉంటారో వారికి ఏం చేయాలమ్మా? మనం కష్టపడిన సొమ్ము వాళ్ళకి ఆసరాగా ఉండాలి. మనం కష్టపడాలి, పని చేయాలి. ఈ కష్టపడి పనిచేసిన సొమ్ము ఏం చేయాలి? నీ అక్కర్లు మాత్రమే కాకుండా ఎవరైతే సంఘంలో బలహీనలు ఉంటారో, ఎవరైతే సంఘంలో పేదవాళ్ళు ఉంటారో వారి కొరకు ఇవ్వాల్సిన గ్రంథం తెలియజేస్తుంది. ఇప్పుడు ఇదే సందేశం ఎఫెసులతో మాట్లాడాడు. ఎఫెసు పత్రికలు కూడా ఇదే విషయాన్ని మాట్లాడుతున్నాడు అనమాట. వాళ్ళకి పత్రిక రాస్తున్నాడు. ఏమంటాడు? ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం చూడండి ఒకసారి. ఎఫెసు పత్రిక 4వ అధ్యాయం 27-28 చదువు ఒకసారి. అపవాదికి చోటియకుడి, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు, కష్టపడవలెను. మంచి పని చేయొచ్చు.
చేసే పని కూడా ఎలాంటిది? మంచిది, కష్టపడాలి. ఎందుకంట దొంగిల వాడికి మెదురు దొంగిలక అక్కర గలవానికి పంచి పెట్టుటకు. అంటే మనం కష్టపడే సొమ్ములో ఎవరికి ఇవ్వాలంటే ఆ భాగము ఎవరైతే అక్కర్లో ఉన్నారో అక్కర గల వారికి మనం పంచి పెట్టడానికి మనం ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. కాబట్టి క్రొత్త నిబంధన కూడా మనకి ఏం తెలియజేస్తుందంటే ఇదిగో పని చేయాలి, సోమరపోతుగా ఉండకూడదు అని క్రొత్త నిబంధన కూడా తెలియజేస్తున్నట్లు మనకి గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది అనమాట. ఆ తెస్సలోనిక ప్రాంతంలో కూడా కొంతమంది అక్రమంగా ఉంటారు అనమాట. వాళ్ళు ఏ పని చేయకుండా పరుల జోలికి పోతూ అక్రమంగా నడుచుకుంటుంటారు. అప్పుడు పౌలు వారికి పత్రిక రాసి ఏమంటాడు? ఎవడైనా పని చేయని వాళ్ళని ఎడలా వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. పని చేయకపోతే నేను చెప్పాను కదా, గతంలో మీకు చెప్పాము. మేము ఏం చెప్పాము మీకు? ఎవడైనా పని చేయకపోతే భోజనము చేయకూడదని మీకు గతంలో ఆజ్ఞాపించాం. కానీ మీరేం చేస్తున్నారు? పరులు జరిగిపోతున్నారు, అక్రమంగా నడుచుకుంటారు మీరు. అది క్రైస్తవుడికి తగదు అది. చివరిగా పాయింట్ చెప్పి ముగించేస్తారు. కొత్త నిబంధన ప్రకారం సోమరితనం అంటే భౌతికంగా పని చేయకపోవటం సోమరితనం. ఆత్మీయంగా అంటే క్రొత్త నిబంధన ప్రకారము సోమరితనం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెబుతూ ఆ ఉపమానంలో గద్దిస్తాడు. సోమరమైన చెడ్డదాసులు అంటాడు. ఏ ఉపమానంలో? తలాంతుల ఉపమానంలో 3వాడిని ఏమంటాడు? 5వాడు ఏం చేశాడు? 5 సంపాదించాడు. 2వాడు ఏం చేశాడు? 2 సంపాదించాడు. 1 తీసుకున్నాడు ఏం చేశాడు? వాడు రుమాల్లో మూట కట్టి భూములు పాతి పెట్టాడు. అప్పుడు యేసు ప్రభువు వాడిని ఏమన్నాడు? సోమరి. అంటే ఏది సోమరితనం? ఏది ఏ తమ్ముడు? అంటే సంఘంలో మన సామర్థ్యాన్ని మన తలాంతుని ఉపయోగించకుండా వచ్చి కూర్చొని వెళ్తున్నాం అనుకో, ఎవరు మనం కూడా? నువ్వు రోజులు నీ కుటుంబం కోసం డ్యూటీ చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, పొలం పని చేయొచ్చు. కానీ దేవుని రాజ్యంలో చూడు, దేవుని రాజ్యంలో నీకున్న తలాంతును ఉపయోగించుకోకుండా ఒక 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 ఉద్యోగులాగా వచ్చి వెళ్ళిపోతున్నాం అనుకో, గ్రంథం ఏమని పిలిచింది? సోమరమైన చెడ్డదాసుడా, వీని కాళ్ళు చేతులు కట్టి చీకటిలోనికి వెలుపలకు త్రోయండి. విభిచారా? మోసగాడా? నరహత్య చేశాడా? దొంగతనం చేశాడా? మరి ఏం చేశాడు? సోమరిగా ఉన్నాడు. అంటే దేవుని రాజ్యంలో నైపుణ్యాన్ని ఉపయోగించుకోకపోవటం అనేది ఒక సోమరితనం. నీకు దేవుడిచ్చిన తలాంత్ ఏంటి? నీ సామర్థ్యం ఏంటి? నీ కెపాసిటీ ఏంటి? నీకు ఏ పనిలో నైపుణ్యం ఉంది? నువ్వు ఏ పని చేయగలవు? నువ్వేం చేయగలవు? ఒకవేళ మనం దాన్ని ఉపయోగించట్లేదంటే మనం కూడా సోమరు. రెండోది దైవ లక్షణాలు అలవర్చుకోకపోతే సోమరు అన్నాడు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం చదువు. 2 పేతురు 1వ అధ్యాయము 8వ వచనం. ఇవి మీకు కలిగి ఏవి? 5 నుంచి 7 వచనాలు చెప్తాడు సహోదరులారా. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల చదువు. అవి మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయమును మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. అంటే ఇవి గనక మీరు కలిగి ఉన్నారనుకో, ఇవి మీరు కలిగి ఉంటే మీరు ఎవరు కారు? మీరు సోమరులు కారు, నిష్ఫలులు కారు మీరు. మరి ఒకవేళ అవి లేకపోతే అవి లేకపోతారా? ఎందుకు ఏంటి అవి? 5వ వచనం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమును సద్గుణమును, 1 విశ్వాసం, 2 సద్గుణమునందు జ్ఞానమును, 3 జ్ఞానం, 4 జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, 4 ఆశా నిగ్రహం,
5 ఆశ నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, 6 భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, అది 7 సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ, 8 దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి, ఇవి ఏవి? అది ఆశ నిగ్రహం, సహనం, భక్తి, దయ, సహోదర ప్రేమ, విశ్వాసం, సద్గుణం. ఇవి ఉంటేనేమో మీరు సోమరులు కాదు. ఒకవేళ ఇవి లేకపోతే మరి, ఇవి లేకపోతే అంటే వీటిని మనం సంపాదించాలి తమ్ముడు, వీటిని మనం కలిగి ఉండాలి. వీటిని కలిగి అంటే సంఘంలో కూడా ఆ సోమరత ఉండకూడదని తీతు పత్రికలు చివరికి ఒక మాట చదువు. తీతు పత్రిక 1వ అధ్యాయం. ఆ క్రేతీలు ఎలా ఉన్నారంట? తీతు పనిచేస్తున్న స్థానిక సంఘంలో ఆ క్రేతు ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఎలాగున్నారో మాట్లాడుతుంటారు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చదువు ఒకసారి. 1:12. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యము అంటే ఎలాగున్నారు క్రేతీయులు? అందులో ఒక లక్షణం ఏంటంటే సోమరులకు తిండిపోతులు. అసలు ఈ లక్షణమే సోమరతనం. మళ్ళీ తిండిపోతులు. ఎవరు తెచ్చిపెట్టాలి? ఎవరు తెచ్చిపెట్టాలి ఇప్పుడు? ఎవరి దగ్గర నుంచి తింటారు వాళ్ళు? కాబట్టి తీతు నువ్వేం చేయాలంటే లోపంగా ఉన్న వాటిని దిద్దునాయన. లోపంగా ఉన్న వాటిని నువ్వేం చేయాలి? 1 చదువు సరే. 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలు నియమించు నిమిత్తమే నేను క్రేతులు నిన్ను విడిచి వచ్చి తిని. అంటే పౌలు తీతుని క్రేతులు ఎందుకు విడిచిపెట్టామా అంటే ఆ క్రేతులు లోపాలు ఉన్నాయి తమ్ముడు, ఎన్నో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు ఒక లోపం ఏంటి? సోమరతనం. అబద్ధికులు కూడా, అబద్ధికులు అంటే మరలా అబద్ధికులు, దుష్టమృగాలు, సోమరులకు తిండిపోతులు. ఈ సాక్ష్యము నిజమే, ఇదేమి అబద్ధం మాటలు కాదు, ఇవి నెపాలు కాదు, ఇవి లేకుంటే ఇవి సాడీలు కాదు, నిజంగానే వాళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి దిద్దు నువ్వేం చేయాలి? లోపంగా ఉన్న వాటిని దిద్దాలి. దిద్దు, వాటిని దిద్దు, వాటిని హెచ్చరించు, వాటిని గద్దించు, వాటిని బుద్ధి చెప్పు. వాళ్ళకి వాక్యం చేత వాటిని దిద్దు, వాక్యం చేత వాళ్ళని మార్చు. సోమర్తనం అనేది ఆత్మీయంగా కూడా క్రొత్త నిబంధన కూడా గ్రంథం సంపూర్ణంగా ఖండిస్తున్నట్లు మనం చూడొచ్చు. కాబట్టి సోమరగా ఉండకుండా మనం ఏం చేయాలంటే ఒక కష్టపడే తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. పిల్లలు కూడా మనం ఏం చేయాలి? దాన్ని ఆ కష్టపడే తత్వాన్ని పిల్లలు కూడా ఏం చేయాలంటే నేర్పాలన్నమాట. అది లేకుండా సోమరులుగా ఉండకూడదు. ఇప్పుడు సోమరులుగా ఉన్నామనుకో, అల్పజీవుల కంటే మనం ఎలాగున్నాం చూడు. ఇప్పుడు నీ స్థాయి ఏంటి? నీ బలం ఎంత? నీ స్థాయి ఏంటి? నువ్వు ఎవరిని చూసి నేర్చుకోవాలి? నువ్వు ఒక మాదిరిగా ఉండాలి వాస్తవానికి, అవును కదా? ఇప్పుడు ఎవరి మాదిరిగా ఉండాలి? మన మాదిరిగా ఉండాలి. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే ఒక మాదిరిగా ఉండాలి మనం. ఇప్పుడు మన మాదిరిగా లేకపోతే గ్రంథం ఏం చెప్తుందంటే ఇక్కడ, ఇదిగో సోమరి చేమల దగ్గరికి వెళ్ళు. అంటే భౌతికంగా కాను ఆత్మీయంగా కాను ఆ లక్షణం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. నేను ముగించేస్తాను, ఒకసారి బ్రేక్ తీసుకున్నాను. మహోన్నతుని విద్యాలయము అంటే చేమలు నేర్పుతున్న పాఠాలు. చేమలు ఎలాంటివి అంటే ఒకసారి బోటికి కలిసి అందరూ చేమలు ఎలాంటివమ్మా? చిన్నవి కదా, 2 బలము లేనివి కదా, కానీ జ్ఞానంలో మాత్రం అవి మిక్కిలి జ్ఞానం. చేమలకు ఎవరు లేడు? ఒక న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు, అధిపతి కూడా లేడు. చీమలను చూసి ఎవరు నేర్చుకోవాలి? సోమరు నేర్చుకోవాలి. సోమరు ఒక్కడు నేర్చుకుంటే సరిపోద్దా? అందరు నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? చీమలను చూసి నేర్చుకునే పాఠం ఏంటి? ఒక 5 పాఠాలు ఉన్నాయి కదా, నెక్స్ట్ సెక్షన్లో ఒక 4 పాయింట్లు చెప్పి నేను ముగించేస్తాను. అంటే కష్టపడి పని చేయాలి అనే ఒక పాఠాన్ని ఎవరు చూసి నేర్చుకోవచ్చు? చీమలను చూసి నేర్చుకోవచ్చు. అవి రేమగులు చీమలు పనిచేస్తాయి. ప్రతి చీమ పనిచేస్తా, ఇంకో చీమ మీద ఆధారపడదు. ప్రతి చీమలు కూడా పనిచేస్తుంది. అవి పని ఏర్పాటు ఎవరిది? మానవ జాతికి దేవుడు. సోమవారం ఆలోచన ఎలా పడుతుందంట? ఇంకొంచెం పండుకుందాం, ఇంకా తెల్లారలేదు కదా, అలారం పెట్టుకుని లేము. ఒకసారి మనం 5:30కి అలారం పెట్టుకున్నాం అనుకో, అలారం ఆఫ్ చేసి ఎన్నింటికి లేస్తాం? మరలా 7ంటికి లేస్తాం. సోమరి ఏం చేస్తాడు? పాత్రలో చేయి ఉంచాడు కానీ లేపడంట. మరి పనికి పోమంటే ఏమంటాడు? వీధిలో ఏముందంట? వీధిలో సింహం ఉందంట.
నేను మాట్లాడు. చలి ఎండ, అమ్మో ఎండకి ఎవరు పోదురు, ఎవరు పని చేయట్లా, మనం ఒక్కలే చచ్చిపోతాం, మాడిపోతాం ఎండలో. మరి సోమర్థం వల్ల నష్టం ఉందా? మరి ఇది దరిద్రత మీ మీదకి వచ్చిన దోపిడీగాడు వచ్చినట్టు. సోమరి వెట్టి పనులు చేయాలి. సోమరి కష్టపడి ఉంటాడు. సోమరి పొలం ఏమైపోద్ది? పాడైపోద్ది. సోమరి ఇల్లు కూడా ఏమైపోద్ది? దిగబడిపోద్ది. చేతులు బద్ధకం చేత ఇల్లు కురునంటాడు అనమాట. మరి పని చేయాలని కృతజ్ఞత కూడా చెబుతుందా? చెబుతుంది. మీరు ఇలా ప్రయాసపడి ఏం చేయాలా? బలహీన సంరక్షించాలా. మీరు అక్కడ గలవాడిని పంచిపెట్టుకు ఏం చేయాలా? కష్టపడి మంచి పని చేయాలి. మీరు ప్రత్యేకమైన ప్రకారం సామర్థ్యం అంటే ఏంటి? దేవుని యొక్క రాజ్యంలో నైపుణ్యం ఉపయోగించుకోవడం, సామర్థ్యం ఉపయోగించుకోవడం సోమరి. అలాగే దైవికమైన లక్షణాలు అలవర్చుకుపోవటం కూడా ఒక సోమర్థం. ఒక 15 నిమిషాలు బ్రేక్